నమస్తే రైతు నేస్తం రైతు సోదరులకు మిత్రులకు అందరికీ ఈరోజు సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, సొరకాయ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలి, దాన్ని తాగడం వల్ల మనకు ఏమేమి ఉపయోగాలు అనేది మీకు వివరిస్తా. కాబట్టి సొరకాయ అనేది మనకు ఫ్రెండ్లీ వెజిటేబుల్, కానీ అందరూ ఏం చేస్తారంటే సొరకాయ అంటే ఏదో శత్రువుని చూసినట్టు చూస్తారు. సొరకాయ ఒక 100 గ్రామ్స్ సొరకాయ ముక్కలు తీసుకున్నట్టయితే 96% వాటర్ ఉంటాయి. ఇంత వాటర్ ఉన్న వెజిటేబుల్ ఏది కూడా లేదు. కాబట్టి ఇందులో ఉండే వాటర్ కూడా మినరల్ వాటర్స్ ఉంటాయి. కాబట్టి మనం తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మనకు ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అనేది మీకు ఇప్పుడు వివరిస్తా. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్, అలాగే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మనకు డైజెషన్ కాదనుకో, డైజెషన్ కాని వాళ్ళకు డైజెషన్ బాగా అవుతుంది. అలాగే మనకు ఇంకా అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అధిక బరువు ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దీంట్లో సొరకాయ జ్యూస్, కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో కొద్దిగా తేనె నిమ్మరసం యాడ్ చేసుకొని తాగండి. మామూలు కూడా చాలా బాగుంటుంది. మనం మామూలుగా సొరకాయ ఉట్టి ముక్కలు చేసుకొని తిన్నా పర్వాలేదు. ముక్కలు చేసుకొని కొద్దిగా మనకు ఏంటంటే కొంచెం నల్లుప్పు ఉంటుంది, నల్లుప్పు వేసుకొని తినడం వల్ల బాగా తగ్గిపోతుంది. అలాగే కిడ్నీల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిడ్నీల ప్రాబ్లం పోతుంది. మనకి ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ వాపులు వస్తుంటాయి, ఒంట్లో వాపులు కానీ అరికాళ్ళు శిలమండల దగ్గర వాపులు వస్తాయి. ఎందుకు వస్తాయి అవి? మన బాడీలో నీరు ఎక్కువైనప్పుడు వస్తాయి. కాబట్టి ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఏమైతే మనకు మొత్తం ఒంట్లో ఉన్న నీరంతా బయటికి తీసేస్తే, వెంటనే నీరు తీసేయడం వల్ల మన ఒంట్లో ఉన్న నీరు పోవడం వల్ల మనం ఏమైతే అప్పుడు బాడీ అనేది అల్కగా అయిపోతుంది. ఎంత వెయిట్ ఉన్నా కానీ వెయిట్ లాస్కు చాలా ఉపయోగపడుతుంది సొరకాయ జ్యూస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొరకాయ జ్యూస్ తాగవచ్చు, సొరకాయ కర్రీ చేసుకోవచ్చు, లేదంటే సొరకాయ సాంబార్లు వేసుకోవచ్చు. ఒక 500 గ్రాముల సొరకాయ తీసుకొని మనము దీన్ని తిన్నట్టయినా జ్యూస్ చేసుకొని తాగినా కానీ మనకి ఎంత 12 క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి మనం అలాగే బజార్లో పోతుంటాము, ట్రైన్లో పోతుంటాము, ఒక టీ కానీ కాఫీ కానీ తీసుకొని తాగినట్టయితే ఒక్క టీ తాగితే 70 నుంచి 75 క్యాలరీస్ ఉంటాయి. మనం ఇది 500 గ్రాములు తీసుకుంటే 12 క్యాలరీసే ఉంటున్నాయి. మనం 500 గ్రాముల సొరకాయ ఒక కట్టి తక్కెళ్ళలో, అలాగే ఒక చిన్న కప్పు టీ ఒకరికి పెట్టినట్టయితే ఎట్లా ఇలా అయిపోతుంది. కాబట్టి మనకు సొరకాయన మంచిది. మీరు ఈ మధ్యలో చాలామంది ఫ్రెండ్స్ మన పార్టీలకు వెళ్ళినప్పుడు మద్యం సేవించడము, ధూమపానం సేవించడం వల్ల మీ బాడీ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు 24 గంటలలో ఒక ½ అన్ అవర్ పొద్దుట లేవగానే ఎక్సర్సైజ్ చేయండి. బాగా ఎక్సర్సైజ్ చేసినాక ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి మీరు చేసుకోకపోయినా కానీ మీ భార్య కానీ పిల్లలు కానీ చేసిస్తారు. సొరకాయ జ్యూస్ తాగండి. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, సొరకాయ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము ఈ విధంగా ఒక చాక్ తీసుకొని ఈ సొరకాయ అనేది మనం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇట్లా కట్ చేసుకొని మనం ఉట్టి తీసుకున్నా పర్లేదు, కొంతమంది చెక్కు తీసుకుంటేనే ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెక్కు తీసుకొని ఇట్లా చెక్కు తీసుకొని ఈ విధంగా చెక్కు తీసుకున్నాలి. చెక్కు తీసుకోకపోయినా కానీ బాగుంటుంది, ఇంకా చెక్కు తీసుకోకపోతే ఇంకా బాగుంటుంది. ఉట్టి ముక్కలు తీసుకుని తిన్నా చాలా బాగుంటాయండి సొరకాయ ముక్కలు. ఈ విధంగా చేసుకొని మనము మంచిగా చెక్కు తీసుకొని, పెద్ద మనుషులు ఏమన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకో ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి చిన్న చాక్ తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకోండి. ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సొరకాయ జ్యూస్ కంపల్సరీ తాగండి, లేదంటే పచ్చి ముక్కలు తిన్న పర్లేదు. మేమైతే మా ఇంట్లో ఈ విధంగా పచ్చి ముక్కలు తింటాం. చూడండి, ఇగో చాలా బాగుంటుంది ఈ విధంగా తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా చేసుకొని మనం
జ్యూస్ తీసుకుని చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీలో వేసుకొని మామూలుగా ఈ విధంగా జ్యూస్ అయిపోతుంది. జ్యూస్ అయిపోయాక తీసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా చూడండి, ఈ విధంగా చేసుకొని మనం జ్యూసు ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా చేసుకొని దీన్ని మనం ఈ విధంగా గ్లాస్లో పోసుకోవాలి. మనము ఈ విధంగా గ్లాస్లో పోసుకొని జ్యూస్ ఈ విధంగా వస్తుంది. ఇది తాగడం వల్ల మలబద్ధకం ఉన్న దీనిలో ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకం కూడా తగ్గుతుంది. కాబట్టి మీకు రోగనిరోధక శక్తి కూడా బాగుంటుంది. కాబట్టి కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇది ఉట్టిగా బాగుంటుంది టేస్ట్. నేను చూడండి, నేను తాగుతున్నాను. లేదు మీకు ఇలా నచ్చలేదు అనుకో, నచ్చని వాళ్ళు ఉంటే కొద్దిగా నిమ్మ ముక్క తీసుకొని ఈ విధంగా కొంచెం ఇంత నిమ్మ ముక్క చాలు, ఇంత ముక్క తీసుకొని కొంచెం ఇలా నిమ్మరసం పెట్టుకోండి. ఇక కొంచెం నచ్చిన వాళ్ళు కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి. ఇట్లా కొంచెం హనీ యాడ్ చేసుకొని కొద్దిగా ఇంత మీరు ఇలా కలుపుకొని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్నట్టయితే సొరకాయలు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర పెంచుకొని సొరకాయ చెట్టు పెంచుకున్నట్టయితే మీకు కూరకు పనిస్తుంది, కర్రీకి పనిస్తుంది, ఫ్రైకి పనిస్తుంది, అనికి పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఎప్పుడైనా సరే ఏ కూరగాయలు తినా కానీ ఇంత అన్నం తింటే ఇంత కూర తినాలి. కానీ అలా తింటలేరు మీరు. అన్నం ఇంత తింటారు, కూర ఇంత తింటారు. కాబట్టి అన్నం ఎంత తింటే కూర అంత తినాలి. అంత తినడం వల్ల మనకు బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ కూరలు అనేది ఎక్కువ తినడం నేర్చుకోండి. కూరగాయలు అనేది ఫ్రెండ్లీ, అందులో సొరకాయ అనేది మనకు చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొరకాయ జ్యూస్ తాగండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే, రైతు నేస్తం.